చేసినా నాకు షాక్ కొట్టినట్టు యాక్ట్ చేశానండి. ఎట్టా ఉందండి మీ ఎత్తుకి నా పై ఎత్తు? చూసినావా అమ్మా, నేను చెప్తే ఇన్నావు కాదు. గంగకి బుద్ధి చెప్తానని వెళ్ళి అందరూ నీకే బుద్ధి లేదని తిట్టుకునేలా చేసుకున్నావు. అది తెలివైంది. దాని జోలికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు నువ్వు నా మాట ఈనుంటే బాగుండేది. కనీసం నీకు ఈ బాధ అయినా తప్పేది. ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగిరింది అన్నట్టు మాకి ఏం సాత కదని చెప్పి నువ్వు ఒక్కదానివే గంగని ఏదో ఒక్కటి చేతని చెప్పావు. ఇప్పుడు ఏమైనాది? దాని చేతిలో అవమాన పాలయ్యి అందరి ముందు తలదించుకునేలా చేసుకున్నావు. నోర్ము ఏంటి? అంటే ఏంటి? దాని ఒక్కదానికి తెలివుందా? నాకు తెలివి లేదనేగా మీ ఉద్దేశం? నా ముందే దాన్ని పొగుడతారా? అయ్యో, అట్లాంటిదేం లేదమ్మా. మాకు నీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు. చాలే ఆపండి. ఇప్పుడు ఇలానే అంటారు, తీరా టైం వచ్చినప్పుడు దాంతో పోటీ ఎందుకు అంటారు. నేను దాన్ని చేతిలో ఓడిపోయానని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా? చెప్తా, నేనంటే ఏంటో మీకు చేసి చూపిస్తాను. మీ మీద పంతంతో అయినా సరే నేను ఆ గంగని రేపు స్కూల్కి రాకుండా చేస్తాను. చూస్తూ ఉండండి. అమ్మా, నా మాటేనమ్మా. నువ్విప్పుడు ఆ గంగని ఏదైనా చెయ్యాలని చూస్తే అందరి దృష్టిలో నువ్వు చెడ్డదాని అయిపోతావు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. మీరు చెప్పే చెత్త సలహాలు నాకు అక్కర్లేదు. ఇంకా సేపట్ల గంగని ఏం చేస్తానో మీరే చూడండి. వదినా, దానికి నిజంగా పిచ్చెక్కిసినది వదినా. నోర్మై, నా కూతుర్ని పట్టుకొని పిచ్చిది గిచ్చిది అంటావే. మరి లేకపోతే ఏంటక్క అది? ఎంతసేపు అర్థం చేసుకోదు ఏంటది? అది అర్థం చేసుకోపోయినా పర్వాలేదు. అది ఏదో చేసి చూపిస్తానన్నది కదా, అప్పటి వరకు చూద్దాం. నోరు మూసుకొని పదండి. అంతేగా పద. ఇప్పుడు చెప్తానని పని. గంగ బొమ్మను దాచి ఏడ్చేస్తామమ్మా. దాన్ని ముక్కలు చేసి గంగ బాధపడేలా చేస్తావు, అంతే కదా తల్లి? అవేవి చేయను. ఇదేవి చేయకపోతే మరి ఆ బొమ్మలు ఎంత దాచినట్టు? ముందు నేను ఆ బొమ్మని పగలగొట్టినట్టు అరవండి. తర్వాత సంగతి నేను చెప్తాను. అరవండి, అరవండి, అత్తకి. అరవండి. అయ్యో, నీకెందుకు ఇస్తానే? అమ్మ మంగమ్మ గారు, నా మాటిని ఆ బొమ్మ గంగకి ఇచ్చేసేయండి. నేను డిసైడ్ అవుతే
ఎవ్వరి మాట వినను. ఈ బొమ్మని పగలగొట్టి తీర్తాను. మంగమ్మగారు నాకు ఇచ్చేయండి. అంత పని చేయకండి అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ బొమ్మ నాకు కావాలి మంగమ్మగారు. ఎందుకు ఇవ్వాలి నీకు? మా నానమ్మ నాకు కాదని నీకిస్తుందా? పోనీ తనేదో తెలియక నీకిచ్చింది అనుకో, నీకైనా తెలియలేదా? ఈ బొమ్మలు నాకు వద్దండి, మంగమ్మ గారికి ఇవ్వండి అని తనే మీ సొంత మనోరాలని చెప్పొచ్చు కదా. అలా ఎందుకు చెప్పలేదే? అంటే ఈ బొమ్మను నువ్వు ఒక్కదానివి తీసుకోవాలని కదూ. అందుకే నాకు లేని బొమ్మలు నీకు లేకుండా చేస్తాను. పడేస్తున్నా, గంగ పడేస్తున్నా. గంగ పడేస్తున్నా, ఇదిగో ఇదిగో. గంగ ఇక్కడ పడేస్తున్నా. గంగ పడేస్తున్నా. పడేసా. అయ్యో గంగ, గంగ. అయ్యో గంగ, గంగ. అయ్యో గంగ. అయ్యో అమ్మ గంగ 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 ఏమైనదమ్మా? గంగ 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 ఏంటి? గంగ అయ్యో గంగ 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 అమ్మా గంగా అమ్మ గంగ అయ్యో ఏమైంది తల్లి? అయ్యో గంగ గంగ మంగనే ఏదో చేసి ఉంటుంది. మరే ఈ ఇంట్లో గంగకి ఏదైనా జరిగిందంటే అది దాని వల్లే జరుగుతుంది. అయినా మనకెందుకండి? గంగకి ఏదైనా అయితే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళితే మనకే మంచిది కదా. అవునవును. అమ్మ గంగ అమ్మ గంగ గంగ అయ్యో గంగకి ఏమైంది? ఏమైంది తల్లి? అయ్యో ఏమైంది? తన చేతిలో ఉన్న బొమ్మ లారీ కింద పడిపోతే తను పట్టుకోవడానికి వెళ్ళింది. స్లిప్ అయిపోయింది మమ్మీ. మెట్లపై నుండి కింద పడిపోయింది. ఏయ్ నువ్వు చెప్పింది నిజమేనా? చెప్పవే. అవునమ్మా, నిజమే. అవునమ్మగారు, మా గంగ బొమ్మ కోసం చూసుకోకుండా పై నుండి పడిపోయినది. నా బిడ్డకేటైనాదో ఏటో. గంగ గంగ లేమ్మా. గంగ లే అమ్మని చూడమ్మా. అమ్మ గంగ ఒరే భూషణ చూస్తావేంట్రా? వెళ్ళి వాటర్ బాటిల్ అలాగే తీసుకురా. అక్క. ఆ, గంగ అమ్మ గంగ అమ్మ గంగ అమ్మ గంగ లే తల్లి. గంగ లేమ్మా. ఇదిగో అక్క. అమ్మ అమ్మ గంగ అమ్మ గంగ లేమ్మా. నా బొమ్మ, నా బొమ్మ. ఆ బొమ్మ కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా ఏంటి? చెప్పమ్మా చెప్పు. అలా అనకమ్మమ్మ, నా బొమ్మ నాకు కావాలి. అయ్యో అయ్యో గంగ ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఏమైందమ్మా? అమ్మమ్మ, అమ్మమ్మ, నాకు నిలబడటానికి రావట్లేదు. నా కాలు పని చేయట్లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునమ్మమ్మ. అయ్యో అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఈ పరీక్ష? ఒక ప్రమాదం తప్పిందనుకుంటే ఇప్పుడు ఈ ప్రమాదం తెచ్చిపెట్టావా? అమ్మా గంగ కాలు బెణికిందేమో. కాలు కాస్త అటు ఇటు కదపండి, వస్తుందేమో. కొంచెం ట్రై చేయమ్మా. ట్రై చేయి తల్లి. గంగ గంగ. మెల్లగా మెల్లగా ట్రై చేయి. మెల్లగా 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 అమ్మ. అయ్యో గంగ ఏమైంది? చేత. మెల్లగా లేచి నిలబడమ్మా. లేమ్మా. నిలబడటానికి రావట్లేదు. అయ్యో నా కాలు పని చేయట్లేదు అమ్మమ్మ. లే తల్లి, బంగారు కదన్న మాట విను. లేమ్మా. లేమ్మా, లేమ్మా. ఆ ట్రై చేయమ్మా. ఒరే భూషణం చూస్తావేంట్రా? వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే అక్క. అమ్మా ఇక్కడ నొప్పిగా ఉందమ్మా? ఇక్కడుందా? లేదు సార్. మరిక్కడ? లేదు సార్. అమ్మా ఒకసారి నెమ్మదిగా కాలు లేపమ్మా. ట్రై చేయమ్మా.
అట్లీస్ట్ కాలు కదపడానికి ట్రై చేయమ్మా. నా వల్ల కావట్లేదు సార్. మేడం సారీ. ఏంటి డాక్టర్ గారు, నా మనవరాలకి ఏమైందో చెప్పండి. పైనుండి కింద పడ్డం వల్ల నడుముకి బాగా దెబ్బ తగిలింది. 2 కాళ్ళకి బాగా దెబ్బ తగిలాయి. వెన్నుముక్కు కూడా కాస్త బాగానే దెబ్బ తగిలింది. దీంతో పాపకు కాళ్ళు రాకపోవచ్చు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ పాప తిరిగి నడవడం అనేది చాలా కష్టం. కానీ ఇలాగ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో కూడా చెప్పలేం. ప్రస్తుతానికి మెడిసిన్స్ ఇస్తాను, వాడండి. ఏదైనా బెటర్మెంట్ కనిపించవచ్చు. వస్తాను మేడం, వస్తాను. అయ్యో గంగా, మీరసలు మనుషులా పశువులా? మిమ్మల్ని నమ్మి బంగారం లాంటి బిడ్డని ఇంట్లో పెడితే దానికి కాళ్ళు పోయేలా చేస్తారా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అత్తయ్య, నోర్మై, చేయవలసిందంత చేసి మళ్ళీ అత్తయ్య అంటూ వరుసలు కలుపుతున్నావా? సిగ్గులేదా మాట అనడానికి? నువ్వు అసలు కన్న తల్లివేనా? వదినా, ప్లీజ్ వదినా, ఊరుకోండి, ఆవేశపడకండి, ఊరుకోండి. ఎలా ఊరుకోమంటావు? కనిపిస్తుందా? కళ్ళ ముందు కనిపిస్తుందా? లేడి పిల్లల చెంగు చెంగుని తిరిగే నా మనవరాలు ఎంత సంతోషంగా ఉండేదో. అలాంటి గంగని మీరందరూ కలిసి కాళ్ళు పోయేలా చేశారు. దాన్ని అవిటి దాన్ని చేశారు. ఇప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళైనా దాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయారు. చివరికి దాని మీద ఉన్న కోపంతో దానికి కాళ్ళు పోయేలా చేస్తారా? మీకు అసలు బుద్ధుందా? మీరు అసలు మనుషులేనా? అత్తయ్య, నోటికెంతొస్తే అంత మాట్లాడకండి. కాస్త వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడండి. అసలేం జరిగిందో మీకు తెలుసా? అదేదో బొమ్మను తీసుకోబోతూ దానంతట అదే మెట్ల మీద నుంచి కింద పడింది. దాని అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది. ఆ విషయం తెలుసుకోకుండా మేమేదో కావాలని చేసినట్టు మా మీద అరుస్తారే, మమ్మల్ని అంటారే. ముందు మీరు విషయం తెలుసుకొని మాట్లాడండి. గంగ తనంతటి తానే బొమ్మ కోసం మెట్లపై నుంచి కింద పడిపోయిందని మీరందరూ చెప్తే నేను నమ్మాలా? గంగ పైనుంచి కింద పడితే దానికి కాళ్ళు విరుగుతాయని దానికి తెలీదు. తెలిసి అదెందుకు బొమ్మ కోసం పైనుంచి కింద పడుతుంది? చూస్తుంటే మీరు కావాలనే ఇదంతా చేసి డ్రామాలు ఆడుతున్నారా? డ్రామాలు. వదినా, వదినా, ప్లీజ్ వదినా, కాస్త శాంతించు. నేను చెప్పేది విను వదినా. తనే బొమ్మల కోసం పైనుంచి కింద పడింది. ఇక్కడ కావాలని గంగకు కాళ్ళు విరిగేలా చేసేవాళ్ళు ఎవరు లేరు వదినా. కాస్త ఆలోచించు వదినా. ఏంటి ఆలోచించేది? జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయాక ఇప్పుడు నా మనవరాలికి కాళ్ళు లేకుండా చేశారు. దాన్ని ఆవిటి దాన్ని చేశారు. మీ కడుపులో ఏదో కుట్రుంది కాబట్టే మీరందరూ కావాలనే మూకుమ్మడిగా కలిసి దీనికి గతి పట్టేలా చేశారు. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా? అత్తయ్య, మీకొకసారి చెప్తే అర్థం కదా? ఎందుకు పదే పదే మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు? అదే పడిందని చెప్తే మీకు అర్థం కాదా? చాలే, ఆపవే. కన్న తల్లిలా చూసుకోవాల్సింది పోయి
దాన్ని పరాయి బిడ్డలా చూసుకుంటున్నావు. నీకుండాలే బుద్ధి. కన్న కూతురు ఏమైపోయిందనని ఒక్కసారైనా దాన్ని ప్రేమగా చూసావా? ఎప్పుడు చూడు ఇదిగో ఇక్కడుందే, దీన్నే నీ సొంత కూతుర్లా చూసుకుంటున్నావు. మీరందరూ కలిసి నా గంగని ఏమైనా చేస్తారేమోనని నేను అనుకున్నదే అయ్యింది. నా అనుమానమే నిజమైంది. మీరంతా కలిసి ఏదో చేశారు. నానమ్మ, ఏంటి ఏంటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? దానికోసం మేమేం చేస్తాం? అదే కావాలని పడింది. అదే కావాలని పడితే అనవసరంగా నువ్వెందుకు మా మమ్మీని ఎలా తిడుతున్నావు? కావాలంటే దాన్నను. నోర్మై! నీ గురించి నాకు బాగా తెలుసే. నువ్వే 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 కావాలని గంగకి ఇదంతా చేసుంటావు. నువ్వే కావాలనే గంగని మెట్లపై నుంచి తోసేసుంటావు. నాకు బాగా తెలుసే నీ గురించి. అత్తయ్య, మీరు నన్ను ఎన్నైనా అనండి, అంతేగాని నా కూతుర్ని మాత్రం ఒక్క మాట అన్నా నేను భరించలేను, సహించలేను. ఎవరే ఎవరే నీ కూతురు? కన్న కూతుర్ని కళ్ళ ముందు పెట్టుకుని పరాయి దాన్ని నీ కూతురు అంటున్నావు. కొంచెమైనా నీకు తెలివుందా? ఇంకెప్పుడే నువ్వు తెలుసుకునేది? నాకు తెలిసే, నాకు తెలుసు. మీరందరూ దాన్ని ఏకాకించేసి నా గంగని ఒంటరి దాన్ని చేసి ట్రస్ట్ వాళ్ళు చెప్పినట్టుగా గంగకి ఏదైనా ప్రమాదం జరిగితే, దానికి ఏదైనా అయితే ఆస్తి మొత్తం ఇదిగో ఇదుందే మంగ, ఈ మంగ పేరు రాయించుకోవాలనే కావాలనే మీరందరూ కలిసి ఇదంతా చేస్తున్నారు కదా. ఆ విషయం నాకు తెలిసే. అత్తయ్య, నోటిని కాస్త అదుపులో ఉంచుకోండి. ఈ ఆస్తి మాది. మా అమ్మ నాకు తెలియకుండా నన్ను మోసం చేసి నా కూతురికి రావాల్సిన ఆస్తిని ఇదిగో ఈ గంగ పేరున వచ్చేలా చేసింది. అంతేగాని మళ్ళీ ఆ ముష్టి ఆస్తి కోసం మేము ఇలాంటి కక్కుర్తి పనులు, నీచమైన ఇలాంటి పనులు చేయాల్సిన కర్మ మాకేం పట్టలేదు. ఆస్తి కోసం మేము ఎప్పటికీ ఇలాంటి దుర్మార్గం చెయ్యం. దాని మీద నాకు ప్రేమ లేకపోవచ్చు గాని మాకి గతి పట్టించారన్న ద్వేషం, కసి నాకు మాత్రం లేవు. అది గుర్తించుకోండి మీరు. మరి మీరెవ్వరూ చేయకపోతే దానికి ప్రమాదం ఎలా జరుగుతుంది? దానికి అదే ఎలా పడుతుంది? వదినా, ఇప్పుడు గొడవ జరిగినంత మాత్రాన ఏం ప్రయోజనం వదినా? చూడండి, ఇక్కడ ఒకవైపు గంగ కాలు బాగలేదని బాధపడుతూ ఉంటే ఈ టైంలో దాన్ని ఓదార్చకుండా మనం ఇలా గొడవ పడితే ఏం ప్రయోజనం వదినా? ప్లీజ్ 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 కాసేపు ప్రశాంతంగా ఉండండి. ఇటు చూడండి ఇది ఎలా బాధపడుతుందో. అవునాదమ్మా, నా మూలన మీరంతా అనవసరంగా బాధపడకండి, గొడవ పడకండి నానమ్మ. చూడండి అంత మంచి మనసుంది, అందరి కోసం అంతలా తప్పిస్తుంది. దాన్ని ఏడిపించాలని, దాని కంట్లో నీళ్లు తెప్పించాలని మీకెలా మనసొప్పిందే?